అవినీతి పునాదులపైనే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని, దీనికి మొత్తం కర్త కర్మ క్రియ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తేల్చేసింది. 2023 మార్చిలో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే అప్పటికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎన్నో విమర్శలు చేసింది. ఎందుకంటే సరిగ్గా ఎన్నికలకు ముందే ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, దాని మీద నిర్వహణ లోపాను ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడము, ఆ నివేదికని ఎన్డీఏ నివేదిక కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉండి వార్చే నివేదిక ఇచ్చాయని బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రితో సహా విమర్శించినా కూడా అది ప్రజలు నమ్మలేదు. అంటే బీఆర్ఎస్ ఓటమిలో కాళేశ్వరం పాత్ర ఉందా అంటే బహుశా ఎంతో కొంత ఉండొచ్చు. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ లెక్కలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంటే ఆ మొత్తం 665 పేజీల నివేదికను క్లుప్తంగా ఆ మొత్తం నివేదికను ఒక 20 పేజీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చేసి నిన్న సుదీర్ఘంగా మాట్లాడారు. క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూర్చున్నారు. చాలాసేపు దీని మీద వివరించారు. అంటే తుమ్మిడిహెట్టు వద్ద ప్రాణహిత చేవెళ్లను కాదని, అక్కడ క్లియర్గా కట్టడానికి అవకాశం ఉంది, అప్పటికే దాని మీద డబ్బు ఖర్చు పెట్టారు, కాదని అక్కడి నుంచి మేడిగడ్డకి మార్చాలని, అంటే పేరు మార్చి, అంటే కాళేశ్వరం అని మార్చి ప్రాణహిత చేవెళ్ళ నుంచి ఊరు మార్చి తుమ్మిడిహెట్టు దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చి కట్టారు. సరే అది కట్టారు, దాన్నైనా సక్రమంగా చేశారా అంటే డిపిఆర్ సరిగ్గా లేదు, లేకుండానే 71,436 కోట్లతోటి ఒక అంచనా వ్యయంతో ప్రధానమంత్రికి 2016లోనే లేఖ రాశారు కేసీఆర్. ఆ తర్వాత అంచనా వ్యయం పెరిగిపోతూ వచ్చేసింది. 84,000 కోట్ల అప్పు తెచ్చారు, చాలా ఎక్కువ వడ్డీకి. దానికి ఇప్పటిదాకా కట్టిన వడ్డీ ఇంకా కట్టాల్సింది చూసుకుంటే దాదాపు 1,10,000 కోట్లు దాటిపోతోంది. తాజాగా ఇప్పుడు అంచనా వ్యయం ఎంత అని లెక్కేస్తే 1,47,000 కోట్లకు చేరింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూడా చెప్పింది. దాన్ని అసలు కేసీఆర్ కొట్టుబడేశారు, వీళ్ళకి బుర్రలేదు, అసలు వీళ్ళకి ప్రాజెక్టులు అంటే తెలుసా, నీళ్ళు అంటే తెలుసా అని చెప్పి ఎద్దేవా చేశారు, సన్నాసులు అన్నారు. కానీ ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ నివేదికే స్పష్టంగా ఇంతమందితో విచారించి ఇన్ని పేజీల నివేదిక ఇచ్చింది. దాని మీద మళ్ళీ 3 ఐఏఎస్ అధికారులతో, ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఇంకొక కమిటీ వేశారు ముఖ్యమంత్రి. ఆ నివేదిక వచ్చిన తర్వాత దాని మీద క్యాబినెట్లో చర్చించి దాన్ని ఆమోదించి నిన్న మీడియా ముందుకు వచ్చారు. వాట్ నెక్స్ట్? అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు బహుశా ఆగస్టు 15 తర్వాత ఉంటాయి, సెప్టెంబర్లో జరగాలి కాబట్టి ఆ సమావేశాల్లో పెడతారు ఈ నివేదికని. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇందులో కక్షపూరితమో వ్యక్తిగతం ఏం ఉండదు. ఇదిగో క్లియర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్, పినాకిని చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెడుతున్నాము. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ ఉంది, అలాగే ఎంఐఎం పార్టీ ఉంది. అందరూ పార్టీ సభ్యుల అభిప్రాయాలు చెప్పడానికి స్వేచ్ఛనిచ్చి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దాని మీద ఒక కన్క్లూజన్ తీసుకుని అప్పుడు ఏం చర్యలు తీసుకోవాలని. అయితే చర్యలు అయితే తప్పవు, అదే కమిషన్ రికమెండ్ చేసింది, అదే క్యాబినెట్ చెప్పింది. ఎందుకంటే ఇందులో కేసీఆర్ ఏది చెప్తే అది అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు చేశారు. ఇప్పుడు హరీష్ రావు దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు, అసలు ఏమీ జరగలేదు అంటున్నారు. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే కుంగిందన్న పదం ఎక్కడ వాడలేదు ప్రభుత్వం, కూలిపోయిందన్న పదమే వాడారు. ఇవాళ ఒకవేళ ముందు అనుకున్న దాని ప్రకారం కనుక చేసుంటే 16 లక్షల ఎకరాలకు నీరు అందేది కేవలం 38,000 కోట్లకే. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,10,000 కోట్లు. అంటే కేవలం ఈ అంచనాలు పెంచేసి ఇంత కట్టింది ఏంటంటే గుత్తేదారులు, కాంట్రాక్టర్ల కోసం. కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు పెంచుతారు ప్రభుత్వాలు, అందరికీ తెలిసిన విషయమే కదా. దీన్ని కమిషన్ కాళేశ్వరం అనేవారు. కమిషన్ల కోసమే ఇంత పెద్ద ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కానీ లోపాలు ఎక్కడెక్కడంటే వ్యక్తిగత నిర్ణయాలతో కేసీఆర్ తీసుకునే నిర్ణయం వల్ల, కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ నిర్ణయం వల్ల అందులో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు, డిజైన్లలో నిర్మాణమే, అంటే డిజైన్లలో లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, నాణ్యతలో కూడా లోపాలు ఉన్నాయి. అంటే ప్రతి ఫేజ్లోనూ కట్టడం నుంచి కూలిపోవడం వరకు కూడా ప్రతి ఫేజ్లో కూడా సక్రమంగా జరగలేదనేది 665 పేజీల పీసీ ఘోష్ నివేదిక స్పష్టంగా చెప్తున్న విషయం. అనేక చోట్ల కేసీఆర్ పాత్ర ప్రస్తావన,
హరీష్ రావు, ఇక ఈటెల ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి. ఆయన పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆయన్ని నిశ్శబ్ద నేరస్తుడు అన్నారు. చాలా పెద్ద పదం అది. అంటే నిశ్శబ్ద నేరస్తుడు అంటే పైకి అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన కూడా కమిషన్ ముందుకు వెళ్ళారు. ఆయన పాత్ర ఏంటంటే అక్కడ జరుగుతున్న అవకతవకల విషయంలో కానీ, ఆ ఫండ్స్ రిలీజ్ విషయంలో కానీ ఆయన ఏమంటారు, అసలు ఆర్థిక శాఖకు సంబంధం ఉంది, స్పెషల్ ఎస్పీవి ఉంది, దాని నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేవని. అలాగే క్యాబినెట్ అప్రూవల్ లేదు, అసలు క్యాబినెట్ ముందు పెట్టలేదు. ఏదన్నా ఒక చిన్న నిర్ణయం తీసుకుంటేనే క్యాబినెట్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకుని ముందుకెళ్తారు. ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్, ఎందుకంటే మిగతా మంత్రుల కన్నా హీస్ చీఫ్. కానీ అసలు క్యాబినెట్ ముందే పెట్టకుండా కేసీఆర్ సొంతంగా నిర్ణయం తీసుకుని ఏదో సొంత కార్యక్రమం చేసినట్టుగా దీన్ని చేసేరు అని చెప్పి. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, చిన్న చితక వ్యవహారం కాదు. దాంట్లో హరీష్ రావు, ఈటెల పాత్ర చాలా సుస్పష్టంగా ఉంది. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులు, చీఫ్ ఇంజనీర్లు, ఆ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు నేను, వాళ్ళందరిది కూడా అందులో స్పష్టంగా పొందుపరిచింది నివేదిక. అంటే యాక్షన్స్ కనుక మొదలైతే టాప్ టు బాటం ఎవరెవరైతే ఇందులో ఈ అక్రమాలకు అవకతవకలకు పాల్పడ్డారో, సో దట్ ఇక్కడ టైం వృధా అయింది, రాష్ట్ర ఖజానాకు సంబంధించిన డబ్బు వృధా అయింది. అలాగే ఒక బ్రాండ్ కూడా ఇది జరుగుతుంది కదా. ఇప్పుడు కాళేశ్వరం నేషనల్ స్థాయిలో చర్చ జరుగుతుంది. నిన్నంతా జాతీయ పత్రికలో వచ్చింది, జాతీయ ఛానల్లో చర్చ వచ్చింది. ఇన్ని లక్షల కోట్లు సంబంధించి అవినీతి జరిగింది. దిదన్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఆయన మానస పుత్రిక అని చెప్తారు కదా కాళేశ్వరం. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అస్త్రంగా మారిందా ఇది పొలిటికల్గా. అంది వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదులుకుంటుంది? స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు ఉంటాయి. అంటే దీని మీద ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దీనిలో ఎంత కేటగారికల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారంటే, ఏదో రాగానే దీని మీద ఏదో పెట్టి ఎవరినో అరెస్ట్ చేసి అట్లా చేయలేదు. కమిషను స్పష్టంగా దాని నివేదిక, మళ్ళీ అధికారుల కమిటీ, దాని మీద నివేదిక, కేబినెట్ ఆమోదం, అసెంబ్లీలో పెడుతున్నారు. ఆ తర్వాత చర్యలు. అంటే ఎవరు చూసినా కూడా దీంట్లో రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు కాబట్టి కేసీఆర్ని జైల్లో పెట్టారు అట్లా లేదు వ్యవహారం. ఆయన అదే స్పష్టంగా చెప్పారు, ఇక్కడ వ్యక్తిగత ద్వేషాలు కానీ కక్షలు కానీ ఉండవు. రాష్ట్ర ఖజానాకు అన్యాయం జరిగింది, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది, దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఆ అభిప్రాయం అసెంబ్లీ నుంచి రావాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం. అంటే అంతర్గత సమస్యలతో ఇప్పటికే అట్టుడుగుతోన్న బీఆర్ఎస్లో, కారు పార్టీలో, అటు కవిత గారి రూపంలో కనిపించకపోయినా హరీష్ రావు రూపంలో, నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయాడు, ఇంకా ఎమ్మెల్యేలు దారి కట్టాలనుకుంటున్నారు, 10 మంది ఆల్రెడీ వెళ్ళారు, అదేదో సుప్రీంకోర్టులో ఉంది. సో ఎటు చూసినా కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అంతా ఒక ఇబ్బందికర వాతావరణంలో ఉండగా కాళేశ్వరం రూపంలో కూడా కమ్ముకుంటోంది. మరి ఏం చేస్తారు బీఆర్ఎస్ నేతలు? ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతున్నారు హరీష్ రావు. ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే స్పష్టంగా నివేదిక చెప్పింది, ఇది ప్రభుత్వం వండివార్చిన నివేదిక కాదు, ఒక జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక. మరి దాని మీద ఇవాళ హరీష్ రావు ఏం కౌంటర్ ఇస్తారు? మొత్తం మీద నివేదిక మీద కేబినెట్ ఆమోదము, దాని మీద మాట్లాడారు ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం బ్రీఫింగ్ ఇచ్చారు ప్రెస్కి, అసెంబ్లీలో పెట్టబోతున్నారు. ఇక నెక్స్ట్ పొలిటికల్కి సంబంధించి దీని మీద నిర్ణయాలు తీసుకోవడము వస్తే నిన్న బీఆర్ఎస్లో కొంతమంది నాయకులు కూడా అన్నట్టున్నారు, ఏవో అరెస్టులు ఉంటాయి, మనం ఏం కంగారు పడకండి అని. నిన్న ఎవరో అరెస్టుల గురించి మాట్లాడలేదు కానీ చర్యలు ఉంటాయి అందరి మీద అని. స్టూడియోలో నాతో పాటు పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, సామా రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, పార్టీ అధికార ప్రతినిధి, రవీంద్రరావు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. నమస్కారం అండి. రవీంద్రరావు గారు, ఇక కథ ముగిసినట్టేనా? అంతా ఆయనే చేశారు. కమిషన్ నివేదిక చాలా స్పష్టంగా కర్త కర్మ క్రియ కేసీఆరే. కేబినెట్ ఆమోదం లేదు, ఏం మాట్లాడడం లేదు, చర్చలు లేవు. ఆయన నిర్ణయం తీసుకున్నారు, హరీష్ రావుకి చెప్పారు, ముందుకు వెళ్ళిపోయారు. 84,000 కోట్లకి అప్పులకు ఇంకా అధిక వడ్డీలు కడుతున్నారు, 1,00,000 కోట్లకు పైచీలకు. సరే కడితే కట్టారు అంత స్థాయి, అందులో నిర్మాణంలో లోపాలు, డిజైన్ లోపాలు, ఎగ్జిక్యూషన్ లోపాలని తేల్చేసింది నివేదిక. ఒప్పుకుంటారా మరి ఇప్పటికైనా? గుడ్ మార్నింగ్ ఋషి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులకు నమస్కారం. గోస్ట్ కమిషన్ ఏం తెలిసిందండి? 3 బ్యారేజీల మీద విచారణ చేసింది. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిందని, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల ముందు నుంచి విపరీతమైన విస్తృత ప్రచారం గావించిన కాళేశ్వరం సంపూర్ణ ప్రాజెక్టు మీద దర్యాప్తు చేసిందా, విచారణ చేసిందా?
చేయలేదు కదా. కేవలం 3 బ్యారేజీల మీద, 3 బ్యారేజీలలో సుందిల్ అన్నారం బ్యారేజీలు బాగున్నాయి కదా. ఒక్క కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కుంగిన దాని మీద సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి. సాంకేతిక పరమైన అంశాలకు సంబంధించి నివేదిక ఇవ్వచ్చు కాక. ఇవాళ ఘోష్ కమిషన్ ఏం తెలిసింది? అవినీతి జరిగిందని తెలిసిందా? 1,00,000 కోట్లు తిన్నమని చేసిందా? ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగినాయని చెప్పారు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఎక్కడ జరగలే? కాంగ్రెస్ అధికారులప్పుడు వైఎస్ఆర్ గారు కృష్ణా నది పైన నిర్మించిన అనేకమైనటువంటి పూర్తితో పాటు ఇప్పుడు బనకచర్ల దగ్గర తవ్విన కాలువల ఏది నరాల మెదడు కనుక సెంట్రల్ అంటారు కదా జోన్, అలాంటి విస్తృతమైన ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో కాలువలు, ఎన్నో డ్యాములు కట్టారు. వేటికి కూడా డిపిఆర్ లేదే, అనుమతులు లేవే. అక్కడ సంకల్పం ఏంది? రాయలసీమకు నీళ్లు అందించాలి, ఆంధ్రకు నీళ్లు అందించాలనే లక్ష్యం తప్ప ఏం నాగార్జున సాగర్ మాత్రం కట్టాలనుకున్న రవీంద్ర గారు ఇప్పుడు కాదు, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల కాదని మీరు పేరు మార్చి ఊరు మార్చి 38,000 కోట్లతో అయిపోయే పని 16 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చే పని 84,000 కోట్లకు పెంచేసి ఆ తర్వాత అంచనా వ్యయం 1,10,000 కోట్లకు పెరిగి తాజాగా లెక్కలు తీస్తే 1,47,000 కోట్లు, అంటే మొత్తం లెక్క తీస్తే మీరు కేవలం ఏమంటున్నారు? కుంగిందన్నారు. ఎక్కడ నివేదిక కానీ ప్రభుత్వం కానీ కుంగిందల్లా, కూలింది అన్నారు. నిన్న నేను 2-3 సార్లు అబ్జర్వ్ చేసా, మళ్ళీ పెట్టుకుని విన్నా, కూలిపోయింది అన్నారు. అంటే చిన్న మొత్తంతో అయిపోయే ఒక పనిని అలాగే కమిషన్ కేవలం మీరు అన్న మేడిగడ్డ ఒకటే కాదు, ఎంటైర్ ప్రాజెక్ట్ మీద రిపోర్ట్ తీసుకుంది. దానికి కేసీఆర్ గారు వెళ్ళారు, ఈటెల గారు వెళ్ళారు, హరీష్ రావు వెళ్ళారు, అధికారులు వెళ్ళారు, ఎవరికైనా సరే వెల్కమ్ అని చెప్పింది. సమగ్రంగా 665 పేజీల నివేదిక ఇచ్చిన తర్వాతే మీరు ఇవాళ ఇలా అంటారనే ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి ఏమన్నారు? ఇందులో కక్ష లేదు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఇవాళ నేను నిర్ణయం తీసుకోవట్లా, అసెంబ్లీలో పెడుతున్నా ఇంత స్పష్టంగా నివేదిక ఉన్నా కూడా అని. ఋషి గారు, మీరు చాలా స్పష్టంగా మాట్లాడతారు. మీ ప్రశ్న చాలా విస్తృత పరిధిలో తీసుకెళ్లారు. ఘోష్ కమిషన్ విచారణ చేసింది దేని మీద అండి? 3 బ్యారేజ్ల మీద కదా. ఏదో మొత్తం కమిషన్ మీద, మొత్తం కాళేశ్వరం మీద విచారణ చేసినట్టు మాట్లాడుతున్నారు ఋషి గారు. తప్పది. మీరు చర్చ పెట్టడం అనేది, మళ్ళీ నన్ను డైవర్షన్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. తర్వాత తుమ్మిడిహట్టి అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి కాలువల ద్వారా, కాలువలు తవ్వి బ్యారేజ్ వదిలేసారా? బ్యారేజ్ ఎందుకు కట్టలే? సాధ్యం కాదు కనుక. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మొదలు ఏం కట్టాలి? అంతర్రాష్ట్ర సమస్యలు ఉన్నటువంటి బ్యారేజ్ ని వేగవంతంగా పూర్తి చేసి కాలువలు తవ్వాలి కదా. కాలువలు తవ్వి ఎవరు జేబులు నింపారు? ఎవరు కాంట్రాక్టులు చేశారు? తుమ్మిడిహట్టి కాలువలు తవ్వుతారా బ్యారేజ్ కట్టకుండా? పునాదేసి ఏం జరిగింది డెవలప్మెంట్? ఇది కదా దోపిడీ, అది కదా అన్యాయం. తుమ్మిడిహట్టి దగ్గర ఒకవేళ బ్యారేజ్ కడితే కట్టడానికి మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదు. ఆ ప్రయత్నం మేము చేశాం గనక, అడ్డంకులు తెలుసు గనక, నీటిని సద్వినియోగం చేసుకోవాలి గనక, యావత్ గోదావరిని రిజర్వాయర్ గా మార్చాలి గనక ఒక ఎస్ఆర్ఎస్పి ఉంది. ఎస్ఆర్ఎస్పి కింద ఎల్లంపల్లి అసంపూర్తిగా ఉండే, దాన్ని పూర్తి చేశాం. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ, తుపాకులగూడెం, అదే రకంగా సీతారామ ప్రాజెక్టు, యావత్ గోదావరి ఎస్ఆర్ఎస్పి కాంచి మొదలు పెడితే కింది వరకు పోలవరం ఎడ్జ్ వరకు గోదావరి రిజర్వాయర్ మాట్లాడదు కాదు. ఇప్పుడు సో నాకు అర్థమైంది ఏంటంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికని ఒప్పుకోవట్లేదు. పీసీ ఘోష్ నివేదిక తప్పుల తడక అని చెప్పదలుచుకున్నారా? ఒక్క స్టేట్మెంట్ లో చెప్పాలంటే ఘోష్ కమిషన్ నివేదిక చాలా పరిమితంగానే మాట్లాడింది. ఓకే, ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉన్నాయని అన్నారు. కేబినెట్ అనుమతి తీసుకోలే అన్నారు. కేబినెట్ అనుమతి తీసుకోవడం, తర్వాత రాటిఫికేషన్ తీసుకోవడం ప్రాసెస్ ఉంది. సరే పరిమితంగానే చేసింది. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఒక నిమిషం రవీంద్ర గారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడక మీ దగ్గరకు వస్తా. ఒకటి, కిషోర్ రెడ్డి గారు పరిమితంగానే చేసిందని రవీంద్ర గారు అంటున్నారు కదా. నాకు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలుపెట్టిన దగ్గర నుంచి బ్రీఫింగ్, ముఖ్యమంత్రి మాట్లాడే వరకు నాకు అర్థమైంది ఏంటంటే ఒక మేడిగడ్డ ఆ బ్యారేజ్ కుంగుబాటు దగ్గర నుంచి, కూలిపోవడం దగ్గర నుంచి మొదలుపెట్టిన నివేదిక రిపోర్టు అంటే విచారణ ఎంటైర్ కాళేశ్వరం మీద జరిగింది. అంటే దీని అసలు ప్లాన్ ఏంటి, ఎక్కడ దీన్ని తుమ్మిడిగడ్డ దగ్గర నుంచి మేడిగడ్డకి తీసుకెళ్లాలనుకున్న దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ పూర్తయి కుంగిపోవడం వరకు జరిగింది. కరెక్టే కదా? ముందుగా ఋషి గారు మీకు, అట్లాగే రవీంద్రరావు గారికి, సామ రామ్మోహన్ రెడ్డి గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. ఇప్పుడు
కమిషన్ రవీంద్రరావు గారు చెప్పినట్లుగా అందులో స్పెసిఫిక్గా అయితే ఈ 3 బ్యారేజ్లు అని అన్నారు, కానీ మీరు అన్నట్లుగా డిజైన్ ఇంప్లిమెంటేషన్లో ఫ్లాస్ ఇవన్నీ కూడా అసలు అంటే రిపోర్ట్లోనే ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడ కట్టాల్సింది, ఎక్కడ కట్టారు, ఇట్లాంటివన్నీ మేడిగడ్డకి ఎట్లా వచ్చింది అనేది ఇవన్నీ మాట్లాడారు. అయితే ఇందులో విషయం ఏంటంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఒకటి, అది సరే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండి. మనం ఎన్నికలకు పోయింది ప్రొసీజరల్ ల్యాప్సెస్ మీద కాదు. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అయితే అయ్యాయి, వాటి గురించి సపరేట్గా ఛార్జెస్ చేసుకుంటే చేసుకోవచ్చు కాక. కానీ మెయిన్ పాయింట్ ఏంటి, అవినీతి. 23 ఎలక్షన్లలోకి వెళ్ళేసరికి ప్రజలు కూడా నమ్మారు, విపరీతమైన అవినీతి జరిగింది, ఇది ఏటీఎం లాగా మారిపోయింది, ఒక కుటుంబానికో ఒక పార్టీకో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక కుటుంబానికి ఏటీఎంగా మారింది అని ప్రజలు నమ్మారు. మేము చెప్పాము, కాంగ్రెస్ వారు చెప్పారు, వారు నమూనాలు కూడా తయారు చేశారు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి. ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇంకా పూర్తిగా అందలేదు మాకు. ఇప్పుడు 665 పేజీలు అంటున్నారు, మీరు కూడా చెప్తున్నారు. కాకపోతే ఒక జిస్ట్ మాత్రం వచ్చింది. అది ఎప్పుడైనా కానీ క్యాబినెట్ అయినా ప్రభుత్వం అయినా ఒక జిస్ట్ తయారు చేసింది అని అంటే అది పొలిటికల్ యాంగిల్ ఉంటుంది, అది పక్కకు పెడితే ఒరిజినల్ రిపోర్ట్ అయితే ఇంకా అందలేదు ఎవరికి కూడా. ఆ ఒరిజినల్ రిపోర్ట్ అందిన తర్వాత ప్రజల్లోకి బాహుల్యంలోకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ సో 665 పేజీలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అసలు కాళేశ్వరం మీద ప్రజల్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు వాళ్ళు నడిపిన విధానము, వారి జీవన శైలిలో మార్పే కానివ్వండి, వారి ఆస్తుల్లో మార్పే కానివ్వండి, ఎందుకు 2 ఇంజనీర్ల మీద ఏమో రైడ్ చేస్తే 1000 కోట్లది బయటకు వచ్చింది అని చెప్పి పేపర్లలో చదివాం మేము. ఏసీబీ వారు జరిగాము, ఈ కింది లెవెల్లోనే ఇంత అయితే అసలు పై లెవెల్లో ఇంకెంత అయింది అనేది అది ఊహకే వదిలేశాము. ప్రజలు కూడా అనుకున్నారు అది ఇక్కడే ఇంత అయింది, అసలు ఎన్ని 10,000 కోట్లు ఇందులో అవినీతి జరిగిందో అని చెప్పి. ఆ విషయాల మీద ఏమైనా రిపోర్ట్ ఉంటుందా స్పెసిఫిక్ గా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే తేల్చాల్సింది అది, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సింది అది. ఘోష్ కమిషన్ వేసినప్పటి నుంచి మేము ఒకటే చెప్తున్నామండి, ఏంటి అని అంటే 18 నెలలు అవుద్ది, 19 నెలలు అయింది, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు కూడా మనందరికీ అనుకుంటున్నవే అనుమానిస్తున్నవే విషయాలు అవే బయటకు వచ్చాయి. కానీ అసలు నిజంగా అవినీతి అండ్ దాని మీద ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, మేబీ రిపోర్ట్లో ఉండొచ్చు కాక, కానీ ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరిగింది అన్న దానికోసము ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాము. అండ్ ఇది అసెంబ్లీలో పెట్టడమే కాదు, రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టడం వల్ల పారదర్శకత ఉంటుంది, అందులో ప్రాబ్లం ఏమీ లేదు. కేసీఆర్ గారు కూడా వారు అసలు అవినీతి జరగలేదు అది అంటున్నారు చెప్పి నేను తప్పనిసరిగా ఈసారి కమిషన్ ముందుకు చెప్పిన వారు అక్కడ చెప్పడానికి పెద్దగా అవకాశం ఉండదు, వారు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ దగ్గర నుంచి కూడా, డిజైన్ డెసిషన్స్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే వారు ఒక్కరే చేశారు అన్నది హెడ్లైన్ అయితే అన్నిట్లలో చూశాను నేను. వారు ఒక్కరే చేశారు అన్నప్పుడు వారే సమాధానం ఇవ్వగలుగుతారు. అసెంబ్లీలో వారు వచ్చి వారొక్కరే విప్పగలిగిన పీఠముడి ఏదైతే ఉందో, సీక్రెట్స్ ఏవైతే బయట పెట్టగలిగినవి ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే బయట పెట్టగలిగినవి ఉన్నాయో, మన ప్రజలకి ఇదేదో కాంగ్రెస్ వారికో బీజేపీ వారికో అవసరం లేదు, కానీ మన ప్రజలకు మాత్రం వారు వచ్చి చెప్తారని నేను ఆశిస్తున్నాను. కానీ అట్ ది సేమ్ టైం కానీ అనేం లేదు, అదే ఆశిస్తున్నాను. రెండవది కూడా మేము ఆశిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఇందులో జరిగింది ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి అనేది ముఖ్యం కాదండి. ఎక్కడి నుంచి ఎవరికి ఎంత డబ్బు ఎక్కడి నుంచి ఎట్లా అందింది అన్న విషయం ఉంది చూసారా, అది అందిన దాని ప్రూఫ్లు కూడా కనిపిస్తున్నాయి. మనము అంటే జనాల్లో అనుమానాలు అయితే ఉన్నాయి, ఇది ఇంజనీర్ల విషయంలోనే ఆ అనుమానాలు ఉన్నాయి. విజిలెన్స్ కమిషన్ రిపోర్టు 17 మందిని ఇంజనీర్లని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి వాళ్ళ విషయం మీద సెక్షన్లతో సహా మెన్షన్ చేసిందండి. ఐపీసీ సెక్షన్లు, ఈ బిఎన్ఎస్ సెక్షన్లు 2 మెన్షన్ చేస్తూ అండ్ యాంటీ కరప్షన్ సెక్షన్లు అన్ని మెన్షన్ చేస్తూ ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని అక్కడి వరకు ప్రూవ్ అయిన తర్వాత అడుగుతుంది ఏంటంటే, ఒకటి ఇందులో జరిగిన వీళ్ళంటూ అవకతవకల తాలూకా వాల్యూ ఎంత, అవినీతి వాల్యూ ఎంత, అసలు అవినీతి మీద చర్యలు ఇమీడియట్ గా ఉండాలి. అంటే ఆబ్వియస్ గా ఏంటంటే అవినీతి ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష పడ్డం అది. దాని ప్రకారం ఇప్పుడు ఘోష్ కమిషన్ అయితే ఒక స్టడీ లాగా చేసింది అనుకోండి, ఇక్కడ ఏమేమైతే అనుమానాలు ఉన్నాయో వాటన్నిటి మీద స్టడీ లాగా చేసింది. ఆ అనుమానాలను ధృవీకరించింది. ఫస్ట్ నుంచి ప్రజలు ఏదైతే అంటున్నారో ఇక్కడ ఎందుకు కట్టారు, అక్కడ ఎందుకు కట్టారు, ఆ అనుమానాలని ఏమైనా నివృత్తి చేయాలంటే కేసీఆర్ గారు ఒక్కరే చేయగలరు అనేది కూడా మనకి ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే వారే కర్త కర్మ క్రియ అంటున్నారు కాబట్టి వారు వచ్చి ప్రజలకి ఆ గౌరవాన్ని ఇచ్చి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఒకటి ఆశిస్తున్నాము. రెండవది ఏంటి అంటే
ఈ విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ బట్టి చూసినా, రైడ్లు జరిగిన ఏసీబీ కేసుల్ని బట్టి చూసినా, ఇది డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో అయింది. కాళేశ్వరం విషయంలో రైడ్లు చేయలేదు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద చేస్తే అందులో బయటపడింది. దాని తర్వాత వీళ్ళందరూ కాళేశ్వరంలో ఉన్నారు చేయబట్టి ఆహా ఇది కాళేశ్వరం డబ్బే అని చెప్పి మనం అందరం అనుకున్నాం. కానీ అదే విషయము ఇప్పుడు పెద్దల మీద కూడా జరగవలసిన అవసరం ఉంది. అది మేము డిమాండ్ చేస్తున్నామండి. ఈ రోజు డిమాండ్ చేస్తున్నాము, ఆ రోజు డిమాండ్ చేసాము, ప్రతిసారి ఇదే మాట్లాడారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, తర్వాత కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఒకటి ఏంటంటే నేను చెప్పారు ముఖ్యమంత్రి, కానీ ఇవాళ రవీంద్రరావు గారు అన్నదానికి కానీ లేకపోతే అవినీతి ఎంత జరిగింది దాని మీద చర్యలు ఏముంటాయని బీజేపీ అడుగుతున్న విషయం మీద మాట్లాడదాం. అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తి పాత్ర అంటే ఇందులో మనకు ముగ్గురు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఒకటి ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఇంక మిగతా ఇంజనీర్లు లేకపోతే అప్పటి ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయా? కేవలం బ్యూరోక్రసీ అరెస్టుల వరకే వెళ్తుందా? పొలిటికల్ అరెస్టుల వరకు వెళ్తుందా? అలాగే అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏ పార్టీలు అసెంబ్లీలో ఏం చెప్తాయి? ఇవన్నీ కూడా చండి గారు చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అంటే 2 ఏళ్ళు నివేదిక ప్రారంభం సంబంధించి మీరు కమిషన్ వేశాక 2 ఏళ్ల తర్వాత సమగ్రమైన నివేదిక ఇచ్చారు. దాని మీద నిన్న చాలా బ్రీఫ్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వరకు. బట్ ఇప్పటికీ నాకు మా రవీంద్ర గారి మాటల్లో కానీ మరి వాళ్ళ హరీష్ రావు గారు కూడా పెడుతున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్ని జిల్లాల్లోనూ కార్యకర్తలు చూసే విధంగా. ఏం చెప్తారనేది మనం ఊహించవచ్చు. అంటే ఇంత జరిగిందని ఆధారాలతో చెప్తున్నా కూడా ఏమీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తోంది. ఎట్లా దీని మీద ఎలా ముందుకెళ్ళేది? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ప్రతిపక్షాలు అనేటటువంటి అంతకుమించి ఏం చేస్తాయి సార్? ఇప్పుడు దొంగతనం బయటపడ్డది అంటే అవును మేమే దొంగతనం చేసామని చెప్తారా? ఏదో ప్యాచప్ స్టోరీ నడవాలి కాబట్టి అందులో ఏముంది అందులో ఏం లేదు అంత బ్రహ్మాండంగానే ఉంది కానీ ఏదో రాజకీయం చేస్తారు, మా మీద కక్ష సాధింపు చేస్తారు అనే ఒక డిఫాల్ట్ కమెంట్స్ అనేటటువంటి మనం ఇంటనే ఉంటాం. అయితే ఇక్కడ ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్, అది 2 సంవత్సరాల పాటు ఎక్సర్సైజ్ చేసి సుమారు 150 మందిని విచారణ చేసి అక్కడ క్షేత్రస్థాయి అధికారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కేసీఆర్ దాకా కూడా విచారణకు పిలిపించి వారి యొక్క వాదనని రిటర్న్గా అఫిడవిట్ల రూపకంగా తీసుకొని ఒక జడ్జి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తితోటి ఇది విచారణ చేయించినాం కాబట్టి న్యాయస్థానంలో ఏదైతే విధానం ఉంటుందో అదే విధానంగా ఇది విచారణ జరిగింది అనేటటువంటిది ప్రజలకు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పాపం పక్కదారి పట్టించే రాజకీయాలు ఎన్ని చేసినప్పటికీ ఆ యొక్క విచారణలో తేటతెల్లమైనటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు ఏంటివి అని అంటే అసలు కాళేశ్వరం అనేటటువంటి దాంతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి పచ్చబద్ధం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తుమ్మిడిహట్టిలో నీళ్లు లేవు కాబట్టే మేడిగడ్డకి తీసుకొని వచ్చినాం అనేటటువంటి ఒక బూటకపు ప్రచారం దాకా కూడా వారి యొక్క స్వార్థం గురించి కాసుల కక్కుర్తితోటి తెలంగాణకి ద్రోహం చేయనిక తలపెట్టినటువంటి ఈ యొక్క రీడిజైనింగ్ తప్ప నిజంగా తెలంగాణ రైతులకి కానీ ప్రజలకు కానీ మేలు చేసేటటువంటి నిర్ణయం ఇది కాదని చెప్పి కమిషన్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది. రవీందర్ గారు చెప్పినటువంటి దానికి నేను ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా. ఆయన అన్నాడు మనం లెటర్స్ కన్ఫైన్ టు ఓన్లీ మేడిగడ్డ, ఎందుకంటే కింద కాళేశ్వరం దాని గురించి మొత్తం కూడా ఎక్కడ లేదు అని చెప్పి ఆయన అన్నాడు. కన్ఫైన్ అన్నాడు, దాన్ని నేను కన్ఫైన్ అన్నాను. సో పరిమితమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అసలు ఫస్ట్ తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి వచ్చేటటువంటి దాన్ని రీడిజైన్ చేసి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తీసుకొని వచ్చినటువంటి ఒక ఈ రీడిజైన్ వెనకాల కుట్రాకోణం ఏంటిది అని అంటే కాసుల కక్కుర్తి మాత్రమే. ఎందుకనంటే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 2 లక్షల ఎకరాలకు నీళ్ళొచ్చు, గ్రావిటీ తోటి నీళ్ళొచ్చు, ఖర్చు తక్కువ. ఆ నిర్ణయాన్ని పక్కకి వేసేసిండు. కానీ రవీంద్ర గారు ఏమన్నారు, అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు కట్టలేదు అంటే కట్టనీకే లేదు కాబట్టి అన్నాడు, మహారాష్ట్ర గురించి తీసుకొచ్చారు లేదు కాబట్టి అన్నాడు. కానీ ఏనుగులతోటి చేసినటువంటి ఊరేగింపు రవీంద్ర గారు మర్చిపోయినట్టున్నారు. 2016లో మహారాష్ట్ర తోటి 148 MSL కింద ఓకే అది ఓకే అయిపోయిన తర్వాత ఏనుగులతోటి ఊరేగింపులు అయిపోయినాయి. మళ్ళీ ఎందుకో నిర్ణయం మార్చుకొని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి కేసీఆర్ గారు తీసుకొని వచ్చినటువంటిది రవీందర్ గారికి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకోసం తెచ్చిండ్రు అంటే నీళ్లు తక్కువనే అని చెప్పి చెప్పిండ్రు, ఈడైతే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఈడికెంచి నీళ్లు మనం తోడుకోనికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజు రాజకీయంగా చెప్పినటువంటి కేసీఆర్ అదే అసెంబ్లీ సాక్షిగా ఆయన తెలివితేటల్ని రక్తమాంసాలను మొత్తం రంగరించి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్ని ఆయననే అయి కాళేశ్వరాన్ని కడుతుండనేటటువంటి ప్రచారంతో ఆయన మొదలు పెడితే నదులకి నాట్యం నేర్పిస్తుండు మా నాయన అని చెప్పి కొడుకు చేసుకున్నటువంటి డాంబాచారాల దాకా కూడా తెలంగాణ ప్రజల చోళల్లో పువ్వులు ఎట్లా పెట్టిర్రో మనందరం చూసినటువంటి చరిత్ర. కానీ అసలు నిజం ఏంటిదయ్యా అనంటే 280 TMCల వరకు కూడా అవకాశం ఉంది అనేటటువంటి తుమ్మిడిహట్టి దగ్గర అనుమతులు కూడా మనకు వచ్చేసినాయి. ఉమాభారతి గారి యొక్క లెటర్ ద్వారా నిన్న ప్రజెంటేషన్ లో కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు.
ఇదేమి మనం ఉత్తగానే మాట్లాడేసేస్తే పోయేటటువంటి వ్యవహారం కాదు ఇది. కానీ నిర్ణయం ఎందుకు మార్చిర్రు అంటే ఇంకా వేరే నిర్ణయం ఏది కనిపిస్తలే. వాళ్ళు ఒక డెడికేటెడ్ కమిటీ కూడా వేసిండ్రండి, ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసిండ్రు. ఎక్స్పర్ట్ కమిటీ కేసీఆర్ గారు వేసినటువంటి కమిటీ సిఫార్సు ఏం చేసింది అని అంటే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డ అనేటటువంటిది పోయేటటువంటి ఆలోచన కాదు, అమాంతంగా అది దాని యొక్క వ్యయం పెరుగుతుంది, అది తెలంగాణ మీద భారం పడుతుంది, ఇది నిర్ణయం తీసుకునేటటువంటిది కూడా కాదు, అది మంచి పద్ధతి కాదని చెప్పి మీరు వేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్టుని పక్కకు పెట్టి దాన్ని ఎక్కడ చర్చలకు తీసుకొని రాకుండా సొంత నిర్ణయంతో మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి కనీసం క్యాబినెట్ల అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ లేకుండానే నువ్వు మేడిగడ్డ నిర్ణయాన్ని మేడిగడ్డ తర్వాత అన్నారం తర్వాత సుందిల నిర్ణయానికి మీరు వచ్చినటువంటి వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు ఆధారాలతోటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లు ఈరోజు మనకు కనిపిస్తా ఉంది. ఇది ఒకటైతే చలో కమిషన్ల కోసం కకృతి పడ్డారు, ఆడికెంచిడికి తీసుకొచ్చారు. అదే అసలు అక్కడికి వైబిలిటీ లేనటువంటిది అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినా ఇన్లేదని అనుకుందాం. చారణ కొడికి బారణ మసాలా అనేటటువంటి నిర్ణయం జరిగింది. దానికి కావలసినటువంటి ఖర్చు గురించి అధిక వడ్డీలతోటి బ్యాంకుల కాడికి పోయేసేసి ఏదైతే తీసుకోనటువంటి ఉంటాయో దానికి కూడా తీసుకొని ఆగ మేఘాల మీద ప్రాజెక్టులని పూర్తి చేసేటటువంటి అర్జెన్సీ దేనికోసం వచ్చింది. తద్వారా భవిష్యత్తు ఆర్థికంగా తెలంగాణ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతూ అప్పుల ఊబిలోకి మనల్ని నెట్టుతూ ఆర్థిక భారాన్ని ఈరోజు ఉంటున్నటువంటి ఫినాన్షియల్ డిస్ట్రెస్ కి కారణమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఒకటి చెప్పాలి. మూడవది, అవును అధిక అప్పులకు తెచ్చిర్రు, తప్పులు తడకగా నిర్ణయాలు తీసుకురు, పోనీ కట్టినటువంటి క్వాలిటీ అన్న మంచిగా ఉందా అని అంటే ఆడ కూడా నాణ్యత లోపాలతోటి డిజైన్లకించి మొదలు పెట్టుకుంటే నాణ్యత లోపాల దాకా కూడా అది కట్టింది ఈ రోజు కూల్చొచ్చింది. మేడిగడ్డ ఒకటే అన్నారు రవీంద్ర గారు మేడిగడ్డ ఒకటే అన్నారు. పాప ఆయన ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ చూడలేనట్టున్నారు. ఎందుకంటే సేమ్ సీపేజ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది మేడిగడ్డ దగ్గర ఏవైతే వచ్చినాయో అన్నారము సుందిల దగ్గర కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి ఇర్రిపేరబుల్ లాస్ కేటగారికల్ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు కొటేషన్ మార్క్స్ ఇర్రిపేరబుల్ లాస్ అంటే ఇది మరమ్మత్తు చేయలేనటువంటి విధంగా జరిగినటువంటి నష్టము అని చెప్పి మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కమిషన్ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అన్నారుగా, మీరిద్దరు కలిసి వడ్డించి ఇచ్చిన రిపోర్ట్ అన్నారు. ఇప్పుడు కాళేశ్వరం అనేటటువంటిది కేసీఆర్ కరప్షన్ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళైతే అన్నారు కదా, కానీ అసలు వాస్తవం అయితే అదే కదా. ఒకటి మాట్లాడే ముందు ఇందాక వారు అడిగిన ప్రశ్న ఏంటంటే కేవలం అందులో చిన్న చిన్న ఇంజనీర్లు అంటే కంపేరిటివ్లీ చిన్న అంటే వాళ్ళ స్థాయిని తగ్గించారు 1000 కోట్లు. మరి అవినీతి అంటే మీరు అవకతవకలు అవినీతి అంటున్నారు తప్ప ఎంత జరిగింది ఏంటనేది చెప్తారా అని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులారిటీస్ కి సంబంధించినటువంటి వ్యవహారం మనం మాట్లాడుతున్నాం. అవును, తీసుకున్నటువంటి నిర్ణయంలో అబద్ధం ఉంది, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అనేది పచ్చి అబద్ధం ఉంది. ఈయన జాతిపితం చేసి ఎలివేషన్లు ఇచ్చినటువంటిది అబద్ధమే ఉంది. తర్వాత ఏనో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఛానళ్లలో దీన్ని ఏదో రికార్డు లెవెల్ డాక్యుమెంటరీలు చేపించి తర్వాత డిలీట్లు చేపించుకున్నటువంటిది వాస్తవమే ఉంది. ఇవన్నీ కూడా పక్కకేస్తే తెలంగాణని మాత్రం అంధకారంలోకి నెట్టినటువంటి వాస్తవం కూడా ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలన్నా వద్దా? రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి కుటుంబాన్ని తీసుకొని పోయి మొత్తం లోపల పెట్టేటటువంటిది కాదు. రవీందర్ గారు అనొచ్చు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నీకు పట్టింపు ఉండదు, కాగు నివేదికలలో అవకతవకలు మీ అబ్జర్వేషన్స్ మీకు పట్టింపు ఏమి ఉండదు, విజిలెన్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్లలో మీకు పట్టింపు ఏమి ఉండదు, ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించిన రిపోర్ట్లో కూడా మీకు పట్టింపు ఉండదు. కానీ ఈ 4 నుంచి వచ్చినటువంటిది కూడా అన్ని కూడా ఎవరిని చూపిస్తున్నాయండి? అతి పెద్ద గజ దొంగల లెక్క మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని మాత్రమే చూపిస్తుంది. సార్ ఒక లైన్ యాడ్ చేస్తున్నాం. ఇది ఇక్కడికే కూడా మేము చర్యలు తీసుకోకుండా మేము ఏం చేస్తున్నాం, అసెంబ్లీలోకి మనం ఎందుకు ప్రవేశపెడుతున్నాం అనంటే ఈ వచ్చినటువంటి సారాంశం మీద ప్రజల ముందే మనం ఈ యొక్క పంచాయతీ పెడదాం. అంతేనా? నాకు డౌట్ ఏంటంటే అసెంబ్లీలో ఎందుకు పెడుతున్నారంటే అంటే నాకు అనిపించింది ఏంటంటే అసెంబ్లీలో పెట్టడం వల్ల రేపు అందులో బీజేపీ మాట్లాడాలి, 8 మంది సభ్యులు ఉన్న బీజేపీ మాట్లాడాలి, ఇందులో ఈటెల రాజేంద్ర పాత్ర ఉంది. అంటే బీజేపీ ఏం చెప్తుంది? ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తుంది, ఇప్పుడు కాదు ఎన్నికల ముందు నుంచే. సో బీజేపీని కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఇందులో ఉందా ముఖ్యమంత్రి గారు? రవీంద్ర గారు రీడిజైనింగ్ పేరుతో మొదలుపెట్టిన ఈ కాళేశ్వరం బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్ ఏం చేసింది ఏం జరిగింది అనేది అనేక రిపోర్ట్లు వాళ్ళు తేటతెల్లం చేస్తున్నాయి. సోమ గారు చెప్పారు, నిన్న ముఖ్యమంత్రి చెప్పారు, అందరూ మాట్లాడారు కదా. సో దీని తర్వాత ఇంకా సపోర్ట్ చేసుకోవడానికి ఏముంటుంది బీఆర్ఎస్ దగ్గర? లేదా కేసీఆర్ నిజంగానే ఇందాక కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు వారొక్కళ్ళు మాత్రమే అసెంబ్లీకి వచ్చి పోసగుచ్చినట్టు ఇదిగో ఇది ఇక్కడి మొదలైంది ఆలోచన, ఇది ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అని చెప్తేనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రవీంద్ర గారు? అలా ఏముంది మా వివరణ ఏందనేది మీరు భవిష్యత్తులో చూస్తుంటారు.
మీకే అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది. తుమ్మిడి అట్టి దగ్గర బ్యారేజ్ కట్టకుండా కాలువలు తవ్వడం అనేది చారిత్రక తప్పిదం కదా. నిజంగానే కట్టగలిగే అవకాశం ఉంటే మీరు నిర్మించాల్సింది రిజర్వాయర్ కదా, బ్యారేజ్ కదా, నిర్మించారు. ఇప్పుడు మేము చేసింది ఏంటి, మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టినాం, సుందిల్ అన్నారం కట్టినాం. అవును. నిజంగా మేడిగడ్డ బ్యారేజ్ తుమ్మిడిగడ్డ దగ్గర కడితే అదనంగా 2 బ్యారేజీలు మేము కట్టినట్టు, ఒక బ్యారేజ్ అక్కడ తరలిస్తే. మరి మా ఇంటెన్షన్ ఏం చెప్తున్నాం, యావత్ గోదావరిని రిజర్వాయర్ గా రూపుదిద్దుద్ది వితౌట్ ఎనీ ల్యాండ్ ఎక్వేషన్, ఖర్చుతో కూడుకోకుండా మనం 100 TMC పైన మనం గోదావరిలోనే నీరు నిల్వ చేసుకోవచ్చు. కాలంలో దాన్ని లిఫ్ట్ చేసుకోవచ్చు. తుమ్మిడి అట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు వస్తాయి. ఎల్లంపల్లి నుంచి మిగతా సీక్వెన్స్ కాళేశ్వరం రిమైనింగ్ ప్రాజెక్ట్ అంతా సేమ్ కదా. అంటే మీరు అనేది ఏంటి, 3 బ్యారేజ్లు, ఒకటి తుమ్మిడి అట్టి దగ్గర కడితే 2 బ్యారేజ్లు అదనం. ఈ 3 బ్యారేజ్ల ద్వారా మరి జరిగిన అవినీతి ఎంత, ఈ 3 బ్యారేజ్లకి పెట్టుబడి పెట్టింది ఎంత, అయిన ఖర్చు ఎంత, దాంట్లో జరిగిన కానీ రవీంద్ర గారు రియాలిటీ ఏంటంటే ఇవాళ ఇన్ని నివేదికలు వచ్చేసిన తర్వాత ప్రభుత్వం ఒక కేటగారికల్ గా ఒక నిర్ణయానికి వచ్చేసింది అసెంబ్లీలో. ఒక నిమిషం నా ప్రశ్న అయిపోయినామండి. అసెంబ్లీలో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంకా యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషనే. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు అరెస్ట్ అవుతారని చెప్పి కేసీఆర్ అన్నారని కూడా వార్తలు వచ్చాయి. అది చెప్పండి, అంటే ఆల్రెడీ ప్రిపేర్డా, అంతా మైండ్ సెట్ చేసుకుని? ఎందుకంటే పక్క నుంచి మాజీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఇదేదో బయటపడితే ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు అంటున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, రాజకీయ పార్టీలకు కొత్త కాదు. ఈ 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది తెలంగాణలో? మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఋషి గారు మీకు తెలియదా, జైల్లో పెట్టలేదా? ఎంతమంది దేశ నేతల్ని జైల్లో పెట్టి కొట్టలే, కేసులు పెట్టలే. ఎంత టీడీపీ పరిస్థితి తెలంగాణలో ఎట్లుండే, ఆంధ్రలో ఎట్లుండే? అయితే ఏమైనా అధికారం పోయిందా? మళ్ళా జగన్ ఏమైనా ముఖ్యమంత్రి అయిందా? ఇక్కడ మొత్తం కాంగ్రెస్ నామరూపాలే కూడా పోయింది అన్నట్టుగా ఉంది కదా తెలంగాణలో. అధికారంలో రాలేదా? పెద్ద బ్రహ్మాండమైన విషయం అన్నట్టు జైల్లో పెట్టేడేమో గజగజ వణుకుతున్నట్టు, ఈడేదో బ్రహ్మాండమైన అవినీతి జరిగినట్టు కేసీఆర్ ఇంజనీర్లు పట్టుకుంటేనే ఇంజనీర్ల స్థాయిలోనే 1000 కోట్లు జరిగితే హరీష్ రావు కేసీఆర్ స్థాయిలో ఎంత అవినీతి జరుగుండొచ్చు అనేది వాళ్ళ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఇంజనీర్లను నేనేం మద్దతు చేయడాలి, కానీ ఇంజనీర్లు ఎప్పుడే అపాయింట్ అయ్యారు? కాంగ్రెస్ గవర్నమెంట్ లో వారు సేవలు అందించలేదా? వారు ఏమైనా అవినీతి చేస్తే దొరికిందా? వాళ్ళ ఆస్తి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, బినామీల పేరిట డజన్ల కొద్ది మంది ఆస్తులను చేసి మీడియా హైక్ చేస్తున్నారు. మీడియా విష ప్రచారం చేసిండ్రు, లీకేజీలు ఇచ్చి రాయించారు. మరి నిజంగా దర్యాప్తు చేయండి. వాళ్ళ సర్వీసు 30 ఏళ్ళు ఉండొచ్చు, 35 ఏళ్ళు ఉండొచ్చు. ఈ సర్వీసు మొత్తంలో ఉన్న భూములు నేడు మార్కెట్ రేట్లేసి 500 కోట్లు 1000 కోట్లను ప్రచారం చేస్తే రేపు తెలుస్తావా నువ్వు? దీనికి ప్రూవ్ అయితే. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా రవీంద్ర గారు, సీనియర్ పొలిటీషియన్, కాళేశ్వరంలో కాదు, నాకు స్ట్రైట్ గా ఒక స్టేట్మెంట్ చెప్పండి. కాళేశ్వరంలో 1 రూపాయి కూడా అవినీతి జరగలేదు అని ఒక క్రిస్టల్ క్లియర్ స్టేట్మెంట్ చెప్పగలుగుతారా మీరు? నేను ఒకటి చెప్తున్నా, కాంట్రాక్టర్ ఎవరైనా 4 పైసలు లాభం కావడం కోసం కాంట్రాక్ట్ చేస్తారు. దట్స్ ఓకే. ఇంజనీర్లు ఎవరైనా ఎప్పుడైనా కొద్ది పర్సెంటేజ్ లంచాలు తీసుకుంటుండవచ్చు. ఇంకా ఎవరైనా స్థానిక నేతలు రూపాయి తీసుకుంటారు. కానీ ఈడ లక్ష్యం లంచం తీసుకోవాలి, డబ్బులు తీసుకోవడానికి దాంతో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు మొదలు పెట్టరు. కేసీఆర్ గారికి డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో ఉద్యమం నడిపినోడు కాదు. అట్ట తీసుకోవాల్సి వస్తే కేంద్ర మంత్రి పదవి ఎందుకు వదిలేసుకోవాలి? అన్నిసార్లు రాజీనామా ఎందుకు చేయాలి? 14 సంవత్సరాలు పోరాటం ఎందుకు చేయాలి? నాకు అర్థమైంది. అంటే కాళేశ్వరం విషయంలో మీరు క్లియర్ గా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు గాని, హరీష్ రావు గాని, సరే అప్పుడు దగ్గర ఉన్న ఈటలు గాని 1 రూపాయి అవినీతి చేయలేదు అనేది. అవినీతి రహితంగా తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు మొదలు పెట్టారు ఈటల పాత్ర. అప్పుడు ఓకే సార్, పాయింట్ కన్వేడ్. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల మన కమిషన్ ముందుకు కూడా వెళ్ళారు. ఇవాళ మీ పార్టీలో ముఖ్య నాయకుడు. సో ఇవాళ బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే ఈటల నిశ్శబ్ద నేరస్తుడు, సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి అన్నారా? ఆ 1,00,000 కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనే పెద్ద ఇష్యూ అయింది. దాని తర్వాతనే కదా FRBM లిమిట్స్ కూడా ఆఫ్ బడ్జెట్
బడ్జెట్ ఎవరు చూస్తారు? ఫైనాన్స్ మినిస్ట్రీ చూస్తుంది. ఆఫ్ బడ్జెట్ ఎవరు చూస్తారు? కార్పొరేషన్ చూసింది. కార్పొరేషన్ లో అధికారులు ఉన్నారన్నారు, ఆ అధికారుల పేర్లు మాత్రం పెట్టలేదు. రామకృష్ణారావు గారు ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ, వారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, వారి పేరు మాత్రం రిపోర్ట్ లో లేదని నేను విన్నాను. మీరు ఫుల్ రిపోర్ట్ ఉంది కాబట్టి మీరు చెప్తే నేను వింటాను. సో అసలు అధికారులు పెట్టిన పేర్లలో బోర్డులో కూడా ఆ 15 పేర్లు అయితే ఆయన పేర్లు లేదు. ఎగ్జాక్ట్లీ, బోర్డుల్లో ఉండేది అధికారులు, ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులు, వాళ్ళు కదా చూడవలసింది. కానీ వాళ్ళ పేర్లు లేకుండా చెప్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కాపాడడంలో శుద్ధి లేదు, కమిట్మెంట్ లేదు, ఒక ఇంటిగ్రిటీ లేదు. నేను రిపోర్ట్ తీస్తాను, వచ్చిన తర్వాత నేను తప్పనిసరిగా మాట్లాడతాను. ఒక్క విషయం చెప్తాను, కామన్వెల్త్ గేమ్స్ జరుగుతుంది, 2G స్కామ్ జరుగుతుంది, కోల్ స్కామ్ జరుగుతుంది. ఒక మన్మోహన్ సింగ్ ని గానీ, ఒక ప్రణబ్ ముఖర్జీని గానీ, ఒక చిదంబరం ని గానీ వీటిలో ఇన్వెస్టిగేట్ చేయరు. మన దగ్గర జగన్ గారి విషయంలో సోనియా గాంధీ గారు ఎంత స్విఫ్ట్ గా యాక్ట్ చేస్తారో అది మరి కక్ష సాధింపు చర్యమో నాకు తెలియదు. కానీ ఒక్క నిమిషం, అప్పుడు రోషే గారిని పిలవలేదండి. వింత ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అందరికీ తెలిసిందేనండి, వారు బడ్జెట్లు క్రియేట్ చేస్తారు, అందులో ఎంత ఏ శాఖకి ఎలకేషన్ అనేది ఉంటది. ఇక్కడ జరిగినవి ఆఫ్ బడ్జెట్, అంటే బడ్జెట్ విషయంలో లేని బారోయింగ్స్ జరిగాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఈటల పేరు పెట్టి అందరికీ ఇప్పుడు కేసీఆర్ గారు టార్గెట్ చేశారు ఈటల గారిని. ఈ రోజు కాంగ్రెస్ వారైనా కానీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మన అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే బీజేపీని డిఫెన్స్ లో పడేయడానికి, అంతకు మించి ఏం లేదు. అసెంబ్లీలో కూడా అందుకే పెట్టారని ఇందాక అన్నట్టుగా ఈ అసెంబ్లీలో పెట్టుకోండి. నేను ఒకటే ఒకటి కొంచెం ఇప్పుడే మనసులో కోరుకుంటుండే, అసలు ఈటల గారే అసెంబ్లీలో ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి ఉతికి పారేసేవారు. కానీ ఒక్క నిమిషం, మా పార్టీ ఉన్నది. ఒక్క విషయం చెప్తున్నాను, ఇప్పుడు సిఏజీ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ అన్నారు, అన్నీ వచ్చినాయి. ఏసీబీ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకుంటే అంత చిన్నగా సింపుల్గా అయింది కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు? అదే సోనియా గాంధీ గారు అయితే నిజంగానే, అందుకే మొన్న సోనియా గాంధీ గారు అసలు రానన్నారా వీరి ప్రెజెంటేషన్కి అనేది ఇప్పుడు నాకు డౌట్. కానీ బట్ భాస్కరాబాద్ వచ్చింది అని చెప్పి అన్నారులే, కానీ అది వేరే విషయం. అయితే నేను అనేది అంత ఫాస్ట్గా స్విఫ్ట్గా తీసుకున్నది 19 నెలలైనా ఇన్ని రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారే చెప్తున్నా. కన్ఫ్యూజన్ చేసి బీజేపీని ఏదో డిఫెన్స్ లో పడేయాలని చెప్పి ఈటల గారి, కానీ ఆఫీసర్ల పేర్లు లేవు. మొదటిసారి వెళ్ళినప్పుడే ఆయన ఏదో కేసీఆర్ ని వెనక్కి కూర్చున్నట్టు మాట్లాడారు, గట్టిగా ఏదో క్లాస్ లేదండి. రెండోసారి వెళ్ళినప్పుడు అందుకే ఆయన కుటుంబం అందులో ఈటలని విషయంలో బీజేపీ కడిగిన ముచ్చంలాగా చెప్పబోతోంది అసెంబ్లీలో, అంతేనా? అంటే ఆయన సంబంధం లేదని చెప్పబోతున్నారు మీరు. పార్టీ డిస్కస్ చేస్తుంది, కానీ నేను ఇది ప్రిలిమినరీ స్టేజ్ లోనే, ఇంకా అంత దూరం కూడా వెళ్ళాల్సి ఆ రిపోర్ట్ విషయమే, వీరు మాట్లాడిన విషయమే, వారు అందులో రాసిన దాని విషయమే. మీరు ఆ వర్డ్స్ నేను రిపోర్ట్ చదివిన తర్వాత నేను చెప్తాను. కేవలం పొలిటికల్, అందులో అవినీతి జరిగిందని చేశారు అని చెప్పారా? వారు కామ్ గా ఉన్నారని చెప్పి కామ్ గా ఉన్నారు. ఈటల గారు మీరు పీసీ ఘోష్ కమిషన్ ముందే ఇచ్చిన వాంగ్మూలం చూశారు కదా, అంటే క్వశ్చన్స్ కి సమాధానం మమ్మల్ని బైపాస్ చేశారని చెప్పారు. రామకృష్ణారావు గారు కూడా అదే చెప్పారు విషయం. నేను చెప్తున్నాను, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈరోజు చీఫ్ సెక్రటరీ అండి, ముఖ్యమంత్రి గారితో కూర్చుని ఉంటారు ప్రతిరోజు కూడా. వారు కూడా అదే చెప్పారు, మమ్మల్ని బైపాస్ చేశారని చెప్పారు. ఒకటి ప్రభుత్వం ఏం చేయబోతుంది రిపోర్ట్ కి తేడా పెడుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి ఒక ఏకాభిప్రాయం తీసుకుని మీరు అరెస్టులు జరుగుతాయి, ఏం జరుగుతాయో జరుగుతుంది. ఈటల పాత్ర విషయం ఎక్స్పోజ్ చేయడానికి అసెంబ్లీలో పెడుతున్నారని ఒక చర్చ కూడా మొదలైంది. కరెక్టేనా? పాపం బీజేపీ పరిస్థితి మాత్రం పగోడి కూడా రావద్దు, అట్లుండాలి. అది కమిషన్ రిపోర్ట్ మీద ఏదైనా మాట్లాడదామనంటే ఇటు ఈటల పేరు ఉంది కాబట్టి ముందు కదలలేక వెనక పోలేక వాళ్ళ పరిస్థితి తటస్థంగా మారిపోయింది. పాపం మీరు ఏమడిగినా ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఈటల రాజేందర్ పేరు లేదని అంటాడా, లేకపోతే అసెంబ్లీలో చర్చ సిద్ధం కాదని అంటాడా? ఏమంటాడు? ఒక సెకండ్, నేను రవీందర్ గారు ఒక మాట, దాని మీద చర్యలు లేదండి, ఇంజనీర్లనే చర్యలు తీసుకోమని చెప్పండి. స్విఫ్ట్ గా అరెస్ట్లే కావాలని కాదు, 19 నెలలు అయితే ఏ మాత్రం
యాక్షన్ లేదు. నిన్న నివేదిక వస్తే నేను రాత్రి పోలీసులు వెళ్ళాలి కేసీఆర్ లేదు, నిన్న నివేదిక అని కాదు. కేసీఆర్ నిన్న ఫామ్ హౌస్ నివేదిక అని పోలీసులు కాదు. వెళ్ళాలి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అధికారుల మీద డబ్బులు దొరికినప్పుడే విజిలెన్స్ రిపోర్ట్ లో 17 మంది అధికారులు క్రిమినల్ కేసులు పెట్టమన్నప్పుడే వారి మీద పెడితే ఒకళ్ళిద్దరు అప్రూవర్స్ అయి ఉంటే ఈ రోజు అసలు తిన్న వారందరూ జైల్లో ఉండేవారు ఈ రోజుకి. కానీ అది చెయ్యరు, వారు చెయ్యరు, వారు కాపాడుతున్నారు. ఇది ఫైనల్ గా ఎక్కడికి ల్యాండ్ అయితే కూడా నాకు తెలుసు. ఇది ఫైనల్ గా ఎవరిని కాపాడుతున్నారండి సార్. మీకు ఏ కేసు అయినా తీసుకోండి, నేను చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ మాట్లాడడానికి ఛాన్స్ లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ సెటిల్మెంట్ చెప్పాలి వారు. మీకు చర్యలు తీసుకునే పని లేదు. ఎందుకంటే వాళ్ళ తటస్థ పరిస్థితి అనేటటువంటిది వాళ్ళు ఏం జవాబు చెప్పలేరు. ఎందుకంటే ఇమీడియట్ గా అరెస్ట్ ఎందుకు చేస్తలేరు అని అంటే గొర్రెల కుంభకోణంలో ఈడీ మేము 700 కాదు 1000 కోట్లు ఉందని చెప్పాను. మీరెందుకు ఇమీడియట్ గా అరెస్టులు జరుపుతలేరు? గొర్రెల కుంభకోణం నుంచి మొదలు పెట్టుకుంటే ఫార్ములా ఈ తీసుకోండి, లేకపోతే ఇంకే కుంభకోణాల మీద తీసుకోండి. రాష్ట్రం మీద జరుగుతున్న విచారణలో సుమారు 8 కేసులలో ఈడీ ఉంది. బ్యాన్ చేసుకొచ్చినారు కేసీఆర్ గారు, రేవంత్ గారు. రవీందర్ గారు ఒక మాట కాళేశ్వరం అనేటటువంటిది కేవలము ఇక్కడ మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మాత్రమే ఈ తేడా. 3 బ్యారేజ్ వాళ్ళు ఒక బ్యారేజ్ ప్రతిపాదన పెడితే మేము 3 బ్యారేజ్ల ప్రతిపాదన పెట్టాం. 38,000 కోట్లతోటి కాళేశ్వరం అనేటటువంటి అంటే మా ప్రాణహిత చేవల్లో అయిపోయేటటువంటిది ఏదైతే ఉండేనో కాదు వారి ధనయజ్ఞం ప్రాజెక్ట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ చివరిలో చాలా తెలివిగా వ్యవహరించారు కిషోర్ రెడ్డి గారు. ధనయజ్ఞం ప్రాజెక్ట్ అది బయటకు పెడతారా? ఖచ్చితంగా అన్నీ వస్తాయి సార్, ఎందుకు రావంటున్నా నేను. అయితే ఒక్క నిమిషం అవుట్ లైన్ గా నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే రవీంద్ర గారు చెప్పింది నాకు అవకాశం ఇవ్వాలి మీరు. ఆయన ఏమన్నారు, తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఇక్కడేమో ఒకటే బ్యారేజ్ ఉండే మిగతాదంతానైతే సేమే కదా కాళేశ్వరంలో కూడా అన్నాడు. మేడిగడ్డ నుంచి అదే ఎల్లంపల్లికి వచ్చేటటువంటి దాకా 3 బ్యారేజ్లు మేము కట్టామన్నాడు. కానీ ఒక్కొక్క బ్యారేజ్ కి 1200-1300 కోట్లే కదా ఖర్చు అని అంటారు. మరి తిప్పి కొడితే 3-4 కోట్ల రూపాయలు తీసుకుంటే 1,00,000 కోట్లనే. ఇప్పుడు ఆ చర్చకి ఆస్కారం లేదు, అదంతా అయిపోయి కదా. రిపోర్ట్ వచ్చింది. అసెంబ్లీలో పెట్టిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ హరీష్ రావు ఇవ్వబోతున్నారు, మరి ఆయన ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ రవీంద్ర గారు, రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు. ఇది ఇవాటి బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్.